సాయి ప్రసాద్ గారు ఏంటి కొడాలి నాని అడ్డాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన అంతా సాఫీగా సాగిందా? వరుణ్ గారు ఒక నిమిషం. ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందట, హాస్పిటల్లో జాయిన్ చేశారట. అదే కొడాలి నాని గారి నియోజకవర్గంలో ఏంటి శాంతి ప్రసాద్ గారు అప్డేట్స్ ఏమైనా తెలుసా? మీరు చెప్తున్న అప్డేట్ నాకేం తెలియదు సార్, ఎందుకంటే నేను అక్కడ స్పాట్ లోనే ఉన్నాను గుడివాడలో. ఆ ఊరుకు వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ మంచినీటి సరఫరాకు సంబంధించి కలుషిత వాటర్ వస్తుందని గతంలో ఎమ్మెల్యే గారు వెనుగళ్ల రాము గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకురావడంతో వారు దానికి సంబంధించి అమౌంట్స్ రిలీజ్ చేసి వాటిని ప్యూరిఫై చేయమని చెప్పడం కూడా జరిగింది. 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకానికి వారు నిధులు విడుదల చేయడం జరిగింది గుడివాడ నియోజకవర్గ పరిధిలో. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్వయంగా 14 గ్రామాల్లో ఈ రక్షిత నీటి పథకానికి ఏ రకంగా ప్యూరిఫికేషన్ జరిగింది, ఒక్కొక్క ఫిల్టర్ బెడ్ కి 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి చేసిన యొక్క మరామతులే కానీ ఆ యొక్క విధి విధానాలు కానీ ఆయన స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది. 14 గ్రామాల వాటర్ శాంపిల్స్ కూడాను అక్కడ పెట్టి గతంలో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూడటం జరిగింది. అదంతా సాఫీగా సాగింది. అది సడన్ గా పెట్టిన ప్రోగ్రామ్ అనేప్పటికీ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అక్కడ మీరు చెప్పినటువంటి అన్టూవర్డ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నేను నడుచుకుంటూ వచ్చాను 2 కిలోమీటర్ల దూరము. నేను నడిచిన దారిలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. ఒక పావుగంట తర్వాత ఎక్కడ ఇప్పుడు మన నారాయణమూర్తి చెప్పినటువంటి ఘటన జరగలేదు. అది ఎక్కడన్నా వేరే చోట జరిగి ఉండొచ్చు, ఆ ప్రాంతంలో జరగలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పావుగంట తర్వాత కిలోమీటర్ దూరం సభాస్థలం నుంచి నడుచుకుంటూ నా కారు దగ్గరికి వచ్చాను నేను. సాయి ప్రసాద్ గారు వినిపిస్తున్నదా? వినిపిస్తుందండి. ఓకే అండి, ఆయన చెప్పింది కరెక్టే. అది ఏదో అక్కడ ఇబ్బంది అయ్యింది, ఎవరికో కొద్ది సివియర్గా కూడా దెబ్బలు తగిలినాయి అని చెప్పిన న్యూస్ అయితే కరెక్టే. మీరు చూసుండకపోవచ్చేమో కాక. అంటే మాకు అక్కడ స్వయంగా కనపడాలి కదా, అక్కడ కనపడలేదు. మీరు వచ్చేసిన తర్వాత అయ్యి ఉంటుందేమో. అప్పుడు దానికి మనం ఓకేనండి. గుడివాడ ఆ ప్రాంతమే కదా మరి. కొడాలి నాని గారి కంచుకోట అది. మరి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గెడ్డం బ్యాచ్లు అంటారు, గుడివాడ రౌడీలు అంటారు. వాళ్ళు ఎవరన్నా వచ్చారా, కనిపించారా? ఆ ప్రాంతాల్లో ఏమన్నా అడవాడి కనిపించిందా? ఆ రౌడీ మోకలు కానీ మీరు చెప్పే బ్యాచ్ కానీ ఎవడు అక్కడ కనపడలేదు సార్. వాళ్ళ కోటలు ఎప్పుడో కూడా బద్దలు కొట్టడం జరిగింది. ఈ రోజు అటువంటి వాళ్ళు ఎవడు అక్కడ లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు, సహృదయంతో ఉన్నవాళ్ళు, ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోరుకునేవాళ్ళు. ఏంటి మూర్తి గారు, గుడివాడ కోటలు బద్దలు కొట్టేశారట, నిజమా? నారాయణమూర్తి గారు, గుడివాడ కోటలు బద్దలైపోయినాయట, నిజమా? భీమా సిమెంట్ భీమా సిమెంట్, రాశి సిమెంట్, భారతీయ సిమెంట్. భారతీయ సిమెంట్ అయి ఉంటుందండి, భీమా సిమెంట్ కాదండి. కాదండి, అది కాదు. గుడివాడలో భారతీయ సిమెంట్ తో కట్టారట, నిజమా? గెలిపోవటములు ఉంటాయి, దానికి ఏదో సంకల్పం గుర్తుకొని ఏదో ఆనందపడుతుంటే ఆనందపడి ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఏమబ్బా నారాయణమూర్తి సంకల్ప గుర్తు కూడా గాల్లో తేలారు కదా, 175 అని. మేము ప్రజల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎలా పనిచేశాడు వాళ్ళ అకౌంట్. ఓకే ఓకే కొడాలి కాదండి. ఓకే ఓకే మళ్ళీ అది వేరేగా వెళ్ళిపోద్ది. కాదు, కొడాలి ఎక్కడున్నారండి? ఆయన కనిపించట్లేదు. ఆయన వస్తున్నారా ఆఫీస్కి? వస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఎన్నాళ్ళు అయింది? 6 నెలలు కూడా కాలే ఇంకా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏ విధంగా పంచాయతీకి ఆనందాన్ని పొందుతున్నారో చూస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఆయన మరి హైదరాబాద్ లో ఇక్కడ కనపడతానే ఉన్నారు. అప్పుడప్పుడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన రివ్యూస్ కానీ కార్యక్రమాలు కానీ నాన్ రెసిడెంట్ 6 నెలలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనబడుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ చెప్పినా కూడా వీళ్ళు ఏంటంటే 6 నెలలు కూడా మమ్మల్ని ఆనందంగా ఉన్నవరా మీరు అనే పద్ధతిలో మాట్లాడతారు.